కీసరలో మైనర్ బాలికపై జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై కీసర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 749/2026 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 376 తో పాటు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బాధితురాలి ఇద్దరు అన్నలు మరియు మామ ఈ కేసులో నిందితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. మైనర్ బాలికపై జరిగిన ఈ ఘటన జిల్లాలో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలో మైనర్ బాలికపై లైంగిక ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. అయితే ముగ్గురు వ్యక్తులు సామూహికంగా ఆ యొక్క రేప్ చేసినట్టుగా దీనికి సంబంధించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారులో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు కూడా ఇప్పటికే ఒక ప్రత్యేకంగా టీం కూడా ఏర్పాటు చేశారు. అయితే బాలికకు సంబంధించి సామూహికంగా అత్యాచారం చేసినట్టుగా దీనికి సంబంధించి ఇటు పూర్తిగా ఆ యొక్క కేసులో వారి పేర్లను కూడా నమోదు చేసింది. అయితే వారిలో ఒక అదుపులోకి తీసుకోగా వారి పైన ముగ్గురు పైన పోక్సో కింద కేసు కూడా నమోదు చేశారు. అయితే బాధితురాలని ఇప్పటికే వైద్య పరీక్షల కోసము ఆసుపత్రికి కూడా తరలించారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఒక సామూహికంగా రేప్ చేశారని దానికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. అలాగే పవన్, ఇందులో బాధితురాలు ఇద్దరు అన్నలు వాళ్ళ మామనే మెయిన్ గా ఈ బాధితులకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. మిగిలిన ఇద్దరు నిందితుల గురించి ఎలాంటి సమాచారం అందుతుంది పోలీసులకి? అయితే ఇందులో చూస్తే బాలికకు సంబంధించి ఇద్దరు అన్నలుగా మామగా ఈ కేసులో సంబంధించి నిందితులుగా ఇప్పటికే పోలీసులు కూడా కనుగొన్నారు. అయితే ఇందులో ఒక అదుపులోకి తీసుకోగా ఇద్దరు పరారులో ఉన్నారు. అయితే బాధితురాలకు సంబంధించి ఇద్దరు అన్నలు ఒక మామ ఉన్న కేసుకు సంబంధించి ఇందులో మామను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు అన్నలు కూడా పరారు అయ్యారు. అయితే ఈ కేసులో అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నాము. ఎందుకంటే ఇందులో బాలికకు ఏ మాయమాటలు చెప్పి ఈ యొక్క అత్యాచారానికి పాల్పడ్డారు అనే దానిపైన కూడా కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నాము. ఎందుకంటే ఇప్పటికే పోక్సో కింద కేసు కూడా నమోదు చేశాము. సెక్షన్ 376 తో పాటు సెక్షన్ 48 కింద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అదుపులోకి తీసుకున్న దాని తర్వాత పూర్తి సమాచారం తెలుస్తుందని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. తుంగతుర్తి కాంగ్రెస్ లో విభేదాలు మరో